ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5:42 వాక్యం చదువుకుందాం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీకు, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి, శాంతినగర్, నెల్లూరు, డైకస్ రోడ్, శాంతినగర్ 6వ వీధి. అక్కడ ఒక హౌస్ చర్చ్ లాగా జరుగుతున్నటువంటి ఆ మందిరం తరపున జరుగుతున్నటువంటి ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరం నేను కర్ణాటక ప్రాంతంలో, కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఒక సంస్థ తరపున పనిచేస్తూ దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావడానికి ప్రభు సాయం చేశాడు. 2004వ సంవత్సరం జూలై నెలలో చిన్న మందిరాన్ని ఆరంభించాం. ఆ మందిరము దేవుని చేత ఆశీర్వదించబడింది. అనేక మంది దీవించబడ్డారు. అనేక మంది స్వార్థికులు లేచారు. వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. అంతేకాకుండా ప్రభు కృపను బట్టి ఈ 18 సంవత్సరాల్లో సుమారు ఒక 6 బ్రాంచెస్ ఏర్పడడానికి ప్రభు సాయం చేశాడు. కొన్ని ప్రాంతాల్లో పరిచర్య ఆరంభించి సేవకులు సరిగా లేనందువలన, అనగా సేవకులు లేకపోవడం వలన, మ్యాన్ పవర్ లేకపోవడం వలన వాటిని వదిలిపెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు, నడిపించాడు అని చెప్పడానికి ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఆదివారం ప్రభు కృపను బట్టి 9 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. 9 గంటల నుంచి 11:30 వరకు. దానికి సంబంధించినట్టు లైవ్ కూడా ఆదివారం సండే మెసేజ్ కూడా లైవ్లో ఇస్తున్నాం. ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్లో దానికి సంబంధించిన లింక్స్ ఉంటాయి. కనుక ఈ సందేశాల ద్వారా మీరు దీవించబడవచ్చు. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు నోటిఫికేషన్లు పొందొచ్చు. ఆ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టవచ్చు. మీ సందేహాలు మీరు తెలియజేయచ్చు. మీరు ఏదైనా వివరణలు, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏదైనా చెప్పదలుచుకున్నారని మీరు చెప్పొచ్చు నిర్మోహమాటంగా. అంతేకాకుండా మీరు ఏ విధంగా దీవించబడ్డారు అనే విషయాలు కూడా మీరు ఆ కామెంట్ సెక్షన్లో పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి రోజు, యేసు ఎరిగి ఉండడం, యేసు మనల్ని ఎరిగి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం, నేను మిమ్మును ఎరుగుదును అన్నటువంటి మాటను ఆధారంగా చేసుకొని యేసు ఏ విధంగా ఎరిగి ఉన్నాడు? ప్రజల యొక్క, యూదుల యొక్క పారంపర్యాచారాన్ని బట్టి, అనగా విశ్రాంతి దిన ఆచారాన్ని బట్టి, లేదా వారికి ఉన్న ఇతర ఆచారాలను బట్టి, ఆత్మ సంబంధమైన విషయాల్లో కాకపోయినా ఆచార సంబంధమైన విషయాల్లో వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వారు ఎట్టివారు ఆయన ఎరిగి ఉన్నాడు. రెండవదిగా, వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే వారు చేసినట్టు ఒక ప్రయత్నం కనిపిస్తుంది. అనేక సార్లు, లేకపోతే మరి ఎక్కువగా ఆయన్ని పట్టుకోవాలని, ఆయన బంధించాలని, ఆయన మీద రాళ్ళు రువ్వాలని, ఆయన్ని చంపాలని ఇలా ఆలోచన చేశారు. దేవుని సమయం రానిదే దేవుడు ఎటువంటి విషయాన్ని అనుమతించడు. దేవుని సమయం వచ్చినప్పుడు యేసును వాళ్ళెవరో పట్టుకొని బంధించారని కాదు, కానీ వాళ్ళు పట్టుకోవడానికి ఆయనే తనంతట తాను వారికి అప్పగించుకున్నాడు. ఆయన్ని ఎవరూ చంపలేదు. ఒక విధంగా చెప్పారంటే చంపారు, కానీ చావునకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. చావు అంటే భయం లేనివాడు. చావు అంటే ఆయనకి ఎందుకు భయం లేదంటే చావును, మరణమును సులభంగా జయించగలిగిన వాడు. ఆయన సులభంగా జయించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. వారి యొక్క పారంపర్యాచారాన్ని బట్టి, వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి, అంతేకాకుండా తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి, నా తండ్రి నాకు చూపిస్తున్నాడు కనుక నేనేదో చెప్పగలుగుతున్నాను. నువ్వు మమ్మల్ని ఎలా ఎరిగి ఉన్నావు? నువ్వు ఒక యవనస్తుడివి, ఒక 30 సంవత్సరాలు ఉన్న యవనస్తుడివి. మాలో ఉన్న సీనియర్స్ని, పెద్దవాళ్ళని నువ్వు ఎలా ఎరిగి ఉన్నావు? మమ్మల్ని అందరినీ ఎలా ఎరిగి ఉన్నావు అంటే యేసు ప్రభు సమాధానం, దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి నేను ఎరిగి ఉన్నాడని సమాధానం. అంతేకాకుండా
వారి యొక్క ప్రవర్తనను బట్టి. ఏంటి ఆ ప్రవర్తన అంటే, బాప్తీసమిచ్చు యోహాను దగ్గర ఉండాలని, బాప్తీసమిచ్చు యోహాను యొక్క వెలుగులో గడపాలని, మండుచూ ప్రకాశించుతున్న దీపమైనటువంటి బాప్తీసమిచ్చు యోహాను యొక్క భక్తిని ఆధారంగా చేసుకుని ఉండాలని, అతని పేరు చెప్పుకొని బతకాలని కదా. కొంతమంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద దైవజనుల పేర్లు చెప్పుకుని, ఆయన మా బంధువు అండి, ఆయన మా బ్రదర్ అండి, ఆయన మా అన్న అండి, ఆయన మా బావ అండి, ఆయన మా మామ అండి, ఇలా చెప్పుకొని అతిశయిస్తున్నారు. నెల్లూరు ప్రాంతంలోని చాలామంది వ్యక్తులు నెల్లూరు నుంచి వెళ్ళి ప్రసిద్ధుడైనటువంటి ప్రభువునందు నిద్రించినట్టు యేసన్న గారితో లింకులు కలుపుకొని మాట్లాడుతుంటారు. ఆయన మా తాత అవుతాడండి, ఆయన మా మామ అవుతాడండి, ఆయన మా బంధువు అండి, ఇలాగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వీటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆయన ఒక పాపులర్ వ్యక్తి కనుక ఆయనతో ఒక అటాచ్మెంట్ చెప్పుకోవడం ద్వారా, అరే వీళ్ళు చిన్నోళ్ళు కాదని మనం గురించి మనం పరోక్షంగా అతిశయిస్తున్న సందర్భమేమో. అనగా యేసన్న గారితో ఎవరికి బంధుత్వాలు లేవని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. యేసన్న గారనే కాదు, ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్తే అంశుమతి మేరీ గారు తెలుసు కదా, అమ్మ బంధువు అండి. అలాగనే వాళ్ళ బంధుత్వం ఉందో లేదో మనం పరిశోధన చేయడం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క భక్తి మీద ఆధారపడి జీవించాలని ప్రయత్నం చేసినట్టు పరాన్న జీవులు, పారసైట్స్ ఈ యూదులు. పేతురు యోహానుల భక్తుని మీద ఆధారపడి జీవించాలని, టీవీ ప్రసంగికుల యొక్క భక్తి, ప్రార్థన, విశ్వాసం, ఉపవాసాల మీద ఆధారపడి, పెద్ద దైవజనులు అనబడిన వారి యొక్క విశ్వాసాల మీద ఆధారపడి జీవించాలని క్రైస్తవ పరాన్న జీవులు ప్రయత్నం చేస్తున్నాయి. చాలా విచారకరం. ప్రతి వ్యక్తి తమ సొంత భక్తి కలిగి ఉండాలి. భక్తి ఉంటే శక్తి ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ సొంత ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి, ఆత్మీయ అనుభవాల్ని కలిగి ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి మీద ఆధారపడడం తప్పే లేదు, కానీ అనుదినము అదే పనిగా ఆయన ప్రార్థన చేయాలి నాకు తగ్గాలి, ఆయన ప్రార్థన చేయాలి నాకు సమస్యలు పరిష్కరించబడాలి అన్న విధంగా విశ్వాసి మరో వ్యక్తి మీద ఆధారపడకూడదు, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు ఇచ్చిన ప్రజల సహకారంతో ప్రభువు మీద ఆధారపడాలి. సహకారం లేకుండా కూడా ఆధారపడవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ యేసు ప్రభు వారిని ఎరిగి ఉన్నాడు, యూదుల్ని ఎరిగి ఉన్నాడు. ఒకటి పారంపర్యాచారాన్ని బట్టి ఎరిగి ఉన్నాడని, అంతేకాకుండా ప్రయత్నాన్ని బట్టి ఎరిగి ఉన్నాడని, ప్రత్యక్షతను బట్టి ఎరిగి ఉన్నాడని, నాలుగవదిగా వారి యొక్క ప్రవర్తనను బట్టి. వారి ప్రవర్తన సరిగా లేదు, వారి ప్రవర్తన విధానం, వాళ్ళ కాండక్ట్ సరిగా లేదు. బాప్తిజం ఇచ్చి యోహాను అనే పాపులర్ ఫిగర్ యొక్క స్పిరిచువాలిటీని బేస్ చేసుకొని బతుకుదాం అనుకున్నారు. ఆ నీడలో బతకాలని, సొర చెట్టు నీడలో యోనా ఉండాలని ఆశించినట్లుగా, అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను అనేటువంటి సొర చెట్టు అనుకుందాం. ఆయన సొర చెట్టు కాదు, సొర చెట్టు కాకపోయినా ఒక పెద్ద చెట్టు. ఆ వృక్షపు నీడలో బ్రతికేద్దాం, గడిపేద్దాం, ఆశ్రయిద్దాం అన్నట్టుగా ఉన్నటువంటి యూదులైనటువంటి వారు. ఇవి మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన మాటలు. ఇదేనము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 42. నేను మిమ్మును ఎరుగుదును, నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను స్తోత్రం. చాలండి. ఫర్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ రియల్లీ ఆర్, and I can see that the love of God has found no home in you. For I know what kind of people you are. మీరు ఎట్టి ప్రజలు ఉన్నారో, మీరు ఎలాంటి వాళ్ళు ఉన్నారో నేను ఎరుగుదును అని ఆయన చెప్పి, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, I can see that the love of God has found no home in you. దేవుని ప్రేమ అనేటువంటి అనుభవానికి, దేవుని ప్రేమకు మీ హృదయాల్లో స్థలము లేదని, నివాసం లేదని, దానికి ఒక ఇల్లు లేదని నాకు అర్థమైంది. నేను గ్రహిస్తున్నాను. మరలా చదువుతున్నాను. స్తోత్రం. ఫర్ ఐ నో దట్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ రియల్లీ ఆర్. విశ్రాంతి దినాన పరుపెత్తుకొని నడవద్దు అని చెప్పినటువంటి మీరు, దైవ కార్యం జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడక సందేశకుని విమర్శించడానికి సిద్ధపడినటువంటి మీరు ఎటువంటి ప్రజలు నేను ఎరిగి ఉన్నాను. మిమ్మల్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాను. మీతో సంవత్సరాల తరబడి అనుబంధం లేకపోయినప్పటికీ మిమ్మల్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాను. ఎలా ఎరిగి ఉన్నాడు అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అండ్ ఐ కెన్ సీ, నేను ఒక విషయం చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్, నేను చూస్తూ ఉన్నాను, నేను చూడగలను. ఏం చూడగలను?
దట్ ద లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఫౌండ్ నో హోమ్ ఇన్ యూ. దేవుని ప్రేమకు మీలో అవకాశం లేకుండా పోయింది. నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, బాగానే ఉంది. అలాగైతే మీలో దేవుని యొక్క ప్రేమకు చోటు లేదు. దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుకలకు వానకోవిలకు స్థలం ఉందేమో, కానీ మీ హృదయాల్లో మాత్రం దేవుని ప్రేమకు, అగాపే లవ్కి, గాడ్స్ లవ్కి ఏమాత్రం అవకాశం లేదు. లేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. మన టైటిల్ యేసు కనుగొన్నవి. యేసు ఏం కనుగొన్నాడు? వాట్ ఆర్ ద థింగ్స్ జీసస్ ఫౌండ్? యేసు కనుగొన్న విషయాలు ఏంటి? యేసు అనేకమైన విషయాలు కనుగొన్నాడు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాగో, లేకపోతే సర్ ఐజక్ న్యూటన్ లాగో, శాస్త్రవేత్తల్లాగా ఏదో కనిపెట్టాడని కాదు. ఆయన గుర్తించిన విషయాలు అని, లేకపోతే ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు అని, ఆయన చూసి తెలుసుకున్న విషయాలని మనం అర్థం చేసుకోవాలి. యేసు కనుగొన్నవి ఏంటి? యేసు కనుగొన్నవి అంటున్నప్పుడు ఆయన ఏదో వెతికాడని కాదు. ఆయనకి వెతకాల్సిన అవసరం లేకుండా ఆయన కనుగొనగలడు. ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. యేసు కనుగొన్నవి ఒకటి, మొట్టమొదటి విషయం, యేసు ప్రేమ లేదు అని కనుగొన్నాడు. ప్రేమ కోసం వెతికాడు, ప్రేమ కనిపించలేదు. ప్రేమ రాహిత్యాన్ని కనుగొన్నాడు. A state in which there is no love. లవ్లెస్ స్టేజ్ని, లవ్లెస్ సిచ్యువేషన్ని, లవ్లెస్ కండిషన్ని ఆయన చూశాడు. అపోస్తలుడైన యోహాను గారు పరలోకానికి వెళ్ళి అక్కడ అన్వేషిస్తున్నాడు. దేనికోసం అన్వేషణ అంటే దేవాలయం కోసం అన్వేషణ చేశాడు. కానీ ఆయనకి అక్కడ దేవాలయం కనిపించలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎంత వెతికినా కనిపించలేదు. పద్మోస దీపంలో దేవాలయం కోసం వెతికాడో లేదో మరి తెలియదు, కానీ ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో, లేకపోతే ఎపేసీ సంఘంలోనో, తాను పరిచర్య చేసిన సంఘాల్లో దేవాలయం ఉందో లేదో కనుగొన్నాడో లేదో తెలియదు, కానీ పరలోకానికి వెళ్ళి దేవాలయం కోసం ప్రయత్నం చేస్తే దేవాలయం కనబడలేదట. యోహాను కనుగొనని విషయాలు ఉన్నాయి. యేసు కనుగొన్న విషయాల గురించి 4 విషయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మిమ్మల్ని ఎరుగుదును. ఏం ఎరుగుదునో తెలుసా? ఏదో కొన్ని విషయాలు మాత్రం తెలుసు కదా. ఆయన మన గురించిన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఇతరులు ఎరుగని విషయాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆయన ఎరిగింది? మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, నీలో నాలో ప్రేమ లేదని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రేమ రాహిత్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రేమ లేదు. మీరు అడగొచ్చు, ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళలో ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? మనలో ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 24 రాయబడింది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అనేకుల ప్రేమ చప్పబడిపోయింది, చచ్చుపడిపోయింది, ఆరిపోయింది. వెలగని ప్రేమ, చీకట్లో మిగిలిన ప్రేమ. అనేకుల ప్రేమ దీపం ఆరిపోయింది. అనేకుల ప్రేమ జ్యోతి వెలగడం ఆరిపోయింది. ఇక్కడ రాయబడిన మాట్లాడే, నేను మీలో ఎతికాను, మీ లోపలికి సెర్చ్ చేశాను, మీ ఆత్మలో సెర్చ్ చేశాను, బట్ ఐ ఫౌండ్ నో లవ్. అనగా మీ హృదయంలో ఉండాల్సిన లవ్ లేకపోవడం. యేసు మనలో కూడా ప్రేమను వెతుకుతున్నాడు. నీలో నాలో ప్రేమ ఉందా? నీలో నాలో వేదాంతం ఉందా? ఫిలాసఫీ ఉందా? థియాలజీ ఉందా? కాదా ఆయన వెతికేది. డూ యూ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్? అందుకనే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు ప్రభు పేతురుని అడిగాడు. నీవు నా గురించి ఎరిగి ఉన్నావా? నేను చెప్పిన బోధలు నీకు అర్థమైనయా? నేను చెప్పిన మర్మాలు అర్థమైనయా? నేను చెప్పిన పరలోక రాజ్య మర్మాల గురించినట్టు ఉపమానాలు నీకు అర్థమైనయా అని కాదు ప్రశ్న. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అది నాలెడ్జ్కి సంబంధించిన విషయం కాదు, అది అనుభవం, అది క్రియాత్మకమైన అనుభవం. అట్టి క్రియాత్మకమైనటువంటి అనుభవం నీకు ఉందా? జ్ఞాన సంబంధమైన మానసికమైన అనుభవం గురించి కాదు అది. పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? ఈ రోజులు అనుకుంటున్న వాళ్ళే కానీ నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు లేరు. అనుభవం లేదు. అనుభవ రాహిత్యం ప్రజల్లో ఉంది, కానీ అనుభవం ప్రజల్లో లేకపోవడం విచారకరమైన విషయం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ఏం కనుగొన్నాడు? యేసు ఎన్నైనా కనుగొనొచ్చు, కనుగొనగలడు. ఈ రోజుల్లో వచ్చే ఇవన్నీ ఎక్స్రే మిషన్లు, లేదా స్కాన్ చేసేటువంటి మిషన్లు, స్కానర్లు ఇవన్నీ పుట్టడానికి ముందే మనల్ని స్కాన్ చేసిన వాడు, మనలో ఏముందో ఎరిగినవాడు, మన ఆలోచనలో ఏముందో, మన మాటలో ఏముందో, మన మాట వెనుకలేముందో సమస్తము ఎరిగినవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను కన్నా గొప్పవాడైన దేవుడు. సొలొమోనే మహాజ్ఞాని. ఆ మహాజ్ఞానిని మించిన మహాజ్ఞాని అయినటువంటి యేసు. సొలొమోను జ్ఞానానికి షేబా దేశము రాణి ఆశ్చర్యపోయింది. యేసు యొక్క జ్ఞానానికి అనేకులు ఆశ్చర్యపోతున్నారు. బోధకులమైన మేము ఆశ్చర్యపోతున్నాం. విశ్వాసులైనటువంటి వినేవాళ్ళైనటువంటి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. లేదా ఈయనకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రజలు ఆశ్చర్యపోలేదా? దేవుని ప్రజలు, యూదులైనటువంటి వారు ఆశ్చర్యపోలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు. యేసు ఏం కనుగొన్నాడు అంటే మొట్టమొదటిగా ప్రేమరాహిత్యాన్ని కనుగొన్నాడు. ప్రేమ లేకపోవడాన్ని కనుగొన్నాడు. మీలో ప్రేమ లేదు. మీలో ప్రేమ ఉండాల్సింది. ప్రేమకు బదులుగా ప్రతీకారం, పగ ఇవన్నీ ఉన్నాయి. దేవుని ప్రేమకు చోటు లేకపోవడం ప్రతిగా, దానికి బదులుగా లోకపు ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమలు మీలో ఉన్నాయి. మీలో దేవుని ప్రేమ లేదు అనేటువంటి ఒక నింద. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్పినట్లుగా నీకున్న మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. యు లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. దట్స్ వాజ్ ద అక్యూజేషన్ అగెన్స్ట్ యూ. నీకు విరోధంగా చెప్పాలి అంటే నీకున్న ప్రేమను, మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు. నీ ప్రేమలో చల్లారిపోయావు. నీ ప్రేమ దీపం ఆరిగిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, నీలో ప్రేమ ఉందా? ఇంకా శాస్త్రులు పరిచయలాగా ప్రేమ లేని వారిగా మిగిలి ఉన్నారా? ఆయన మనలో ప్రేమను వెతుకుతున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5:38. ఆయన ఎవరిని పంపెనో, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. ఆయన ఒకరిని పంపించాడు అనగా యోహాను గురించి కాదు, ఆయన పంపించినట్టు యేసును గురించి మాట్లాడుతున్నాడు అనగా తన గురించి తాను మాట్లాడుతున్నాడు. గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. మీలో ఆయన వాక్యము లేదు. ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. హిస్ వర్డ్ వాజ్ నాట్ అబైడింగ్ ఇన్ యూ. మీలో దేవుని వాక్యం లేదు. కంప్లైంట్ చూడండి. మొట్టమొదటి కంప్లైంట్ ప్రేమరాహిత్యం. ప్రేమ లేదు మీలో. రెండోది ప్రభు వాక్యరాహిత్యం లేదు మీలో. లేదేంటో తెలుసా? ప్రభు వాక్యం లేదు. మనుషుల మాటలు ఉన్నాయి, మనుషుల ఫిలాసఫీస్ ఉన్నాయి, మనుషుల కొటేషన్స్ ఉన్నాయి, కానీ మీలో లేనిది ప్రభు వాక్యరాహిత్యం. క్రీస్తు యేసు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనే కొలసీ సంఘంలో రాయబడింది. సమృద్ధిగా, స్వల్పంగా కాదు. ఈ రోజుల్లో అందరిలో, చాలామందిలో స్వల్పంగా దేవుని వాక్యం ఉంది, కానీ సమృద్ధిగా క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింది. కొద్దిగైనా పర్లేదు, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, కాబట్టి కొద్దిగా ఉన్నా పర్లేదు లేండి దేవునికి స్తోత్రం అని అనలేదు. రెండో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, దేవుడు మనల్ని వెతికినప్పుడు, మన లోపలికి వెతికినప్పుడు, మనమే ఒక తోట అనుకుంటే తోటలోకి వచ్చి మనల్ని వెతికినప్పుడు, తోటలో దాగి ఉన్నటువంటి ఆదామును వెతకడానికి వచ్చినటువంటి దేవస్వరం నన్ను వెతకడానికి వచ్చినప్పుడు నీలో ఏం కనుగొంటాడు ఆయన? యేసు కనుగొన్నవి, ఒకటి ప్రేమరాహిత్యాన్ని కనుగొన్నాడు. రెండోది ప్రభు మీలో, మీ మనస్సుల్లో, మీ మనస్సు పొరల వెనకాల, లేకపోతే మీ హృదయ అంతర్భాగాల్లో దేవుని వాక్యానికి చోటు లేదు. కీర్తనాకారుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది అన్నాడు. కానీ దేవుని ప్రజలు అనబడిన వారి ఆంతర్యాల్లో దేవుని వాక్యం లేకపోవడం విచారకరం. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం.
ఇదిగో ఆ, 3 ఏండ్ల నుండి నేను ఇదిగో 3 సంవత్సరాల నుండి, సిన్స్ 3 years, ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుతున్నాను గాని ఏమీ దొరకలేదు. ఏమీయో దొరకలేదు. దీనిని ఆ, నరికివేయము, ఆ, దీని వలన ఈ భూమి ఏలా వ్యర్థమైపోవాలని ద్రాక్షతోట మాలికతో చెప్పాను. చాలేడు సార్, స్తోత్రం. ఫలరాహిత్యాన్ని ఆయన చూస్తున్నాడు. అంజూరపు పండ్లు మన ప్రాంతంలో కూడా దొరుకుతాయి, నెల్లూరులో దొరుకుతాయి, కొన్నిసార్లు సూపర్ మార్కెట్లో కొన్ని దొరుకుతాయి. డ్రై అంజూర్ లేకపోతే ఫిక్స్ దొరుకుతున్నాయి. నేను ఒక 2-3 నెలల క్రితం వెళ్ళినప్పుడు హైదరాబాద్కి వెళ్ళి 2 కిలోల అంజూర పండ్లు తీసుకొచ్చాను. నేను మేడి పండ్లలాగా, మేడి పండ్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి అంజూర పండ్లు. సరే, ఇప్పుడు అంజూర పండ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ 3 సంవత్సరాలుగా దీని దగ్గరికి నేను వస్తున్నాను, చెట్టు దగ్గరికి వస్తున్నాను. 3 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తున్నాడు ఆయన, అనగా పరిచర్యలో భాగంగా వస్తున్నాడు. కానీ వారిలో ఫలాన్ని కనుగొలేకపోతున్నాడు. సో హీ సెడ్ టు హిస్ గార్డనర్, ఫర్ ద లాస్ట్ 3 years ఐ హ్యావ్ కమ్ టు గ్యాదర్ ఫిగ్స్ ఫ్రమ్ మై ట్రీ. ఈ నా చెట్టు నుంచి లేదా పడిపోయిన రాలిపోయిన అంజూరాల్ని ఏరుకోవడానికి వస్తున్నాను, బట్ ఆకులు తప్ప ఏం లేవు. బట్ ఇట్ రిమైన్స్ ఫ్రూట్లెస్. వాట్ ఏ వేస్ట్. గో అహెడ్ అండ్ కట్ ఇట్ డౌన్. అయ్యా, ఆలోచించవద్దు, నరికేసి. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు మరొక మాటను కూడా మీకు గుర్తు చేయాలి. మార్కు సువార్తలో 11వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం, స్తోత్రం. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఇటువంటి ఒక సన్నివేశం మనం చూస్తున్నాం. కాకపోతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనే కాలం యొక్క ప్రస్తావన లేదు, కానీ యేసు ప్రభు ఆకలి కొన్న సమయంలో ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. He noticed a leafy fig tree in the distance. So he walked over to see if there was any fruit on it. But there was none, only leaves, for it was not yet the season for bearing fruits. Figs. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫలరాహిత్యాన్ని చూస్తున్నాడు, ఫ్రూట్లెస్ స్థితిని. ప్రేమరాహిత్యాన్ని చూసినటువంటి కనుగొన్న ప్రభు వాక్యరాహిత్యాన్ని కనుగొన్నటువంటి ప్రభు ఫలరాహిత్యాన్ని, ఆత్మ ఫలములు లేని వారుగా, నీతి ఫలములు లేని వారుగా, జిహ్వా ఫలము లేని వారుగా మనము కనబడినట్లయితే అది వ్యర్థమే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా కనిపిస్తున్నావు? ఫలములు లేనివాడిగా కనిపిస్తున్నావా? వాక్యరాహిత్య అనుభవంలోనూ, ప్రభు వాక్య రాహిత్యంలోనూ, ప్రేమ రాహిత్యంలోనూ, అంతేకాకుండా ఫలరాహిత్యంలో కనిపిస్తున్నావా? చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. లూక్ 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఎస్. తర్వాత మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. ఈవెన్ సో వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ బ్యాక్, హీ విల్ కమ్ బ్యాక్. తాను యెరూషలేముకి వెళ్ళి చనిపోతాడని ప్రవచించినట్లుగా, తిరిగి లేస్తాడని ప్రవచించినట్లుగా, తాను ఆరోహణం అయిపోయిన తర్వాత తిరిగి వస్తాడని ఆయన ప్రకటించాడు. ఈవెన్ సో వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ బ్యాక్ విల్ హీ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ అన్డయింగ్ ఫెయిత్ ఆన్ ఎర్త్. ఆ విధవరాలకు ఉన్నటువంటి విశ్వాసం, అన్డయింగ్ ఫెయిత్, డయింగ్ ఫెయిత్ కాదు, అన్డయింగ్, చనిపోనటువంటి అమరమైనటువంటి విశ్వాసాన్ని, అక్షయమైన విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని ఆయన కనుగొనగలుగునా. దేవుడు మనలో వెతికినప్పుడు, మనలోకి తొంగి చూసినప్పుడు, మన ఆత్మలోకి తొంగి చూసినప్పుడు విశ్వాసం ఉందా? విశ్వాసాన్ని తొలగించడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం నడుస్తుండేసరికి విశ్వాసం మనం పొందుకుంటున్నాం, విశ్వాస వరాన్ని పొందుకుంటున్నాం, విశ్వాస ఫలాన్ని మనం పొందుకుంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యేసు ఏం కనుగొన్నాడు? యేసు కనుగొన్న వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. 1, ఆయన ప్రేమరాహిత్యాన్ని కనుగొన్నాడు. 2, ప్రభు వాక్య రాహిత్యాన్ని ఆయన కనుగొన్నాడు.
మూడోది ఫలరాహిత్యాన్ని కనుగొన్నాడు. అంజూరపు చెట్టు మీద పండ్లు లేవు. స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచించిన విషయము విశ్వాసరాహిత్యం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఓ రోజు వస్తాడు, అదే ఆకాశానికి వస్తాడు, ప్రజలను తోడుకొని పోతాడు. ఆయన వచ్చినప్పుడు, న్యాయాధిపతిగా వచ్చినప్పుడు, మనుషుల్ని చూసినప్పుడు మనుషుల్లో విశ్వాసాన్ని కనుగొంటాడు. ప్రభువునందరి విశ్వాసము లేని వాళ్ళుగా చాలామంది కనిపిస్తున్నారు. పేరు విశ్వాసులనే కానీ కొంతమందికి విశ్వాసం లేకపోవడం విచారకరమైన విషయం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. వినటి మాటలు మన జీవితాల్లో ఫలించినట్లుగా యేసు అనేకమైన విషయాలు కనుగొంటూ ఉన్నాడు. నేను ఆ జీవితంలో విషయాలు కనుగొని మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు, మీరు పరిచర్య చేస్తున్నప్పుడు మీరు కనుగొన్న విషయాలు, మీరు కనుగొన్నట్టుగా మేము అనేక విషయాలు ఆత్మలో కనుగొనడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రేమరాహిత్యాన్ని నువ్వు కనుగొన్నావని, ప్రభు వాక్య రాహిత్యాన్ని నువ్వు కనుగొన్నావని, ఫలరాహిత్యాన్ని నువ్వు కనుగొన్నావని, అంతేకాకుండా ప్రభువునందలి విశ్వాస రాహిత్యాన్ని నువ్వు కనుగొన్నావని, నువ్వు కనుగొన్న 4 విషయాల గురించి ఆలోచించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థనలు అవసరమైన వారందరి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. అవసరతలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి. వారిలో విశ్వాసమును పుట్టించండి. మీ కార్యము జరిగించి వేరు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, మీరు కాస్త వివరణ కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే, మీకు ఆత్మ సంబంధంగా వివరణ ఇవ్వడానికి దైవజనుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నాకు తెలియని విషయం ఏదన్నా ఉంటే నేను ఖచ్చితంగా పెద్ద దైవజనులను కనుక్కొని అదేంటండి ఇదేంటండి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. లేదంటే ఇంటర్నెట్ ద్వారా ఏదో ఒక రూపంలో నేను వెళ్ళి మీకు సమంజసమైన సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాలము ఇదే సమయం ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.